అయితే ఈ బడ్జెట్లో 1,70,5,000 కోట్ల రూపాయల మొత్తాన్ని ప్రభుత్వం ఆస్తులను నమ్మి సంపాదించాలని తీర్మానం చేసింది. అంతేకాకుండా కేంద్ర కేబినెట్లో చర్చించి ఈ విశాఖ ఉక్కు నష్టాలు వస్తున్న కారణంగా దాన్ని ప్రైవేటీకరించాలి అనే తీర్మానాన్ని కూడా చేసుకున్నారు. ఇక మిగిలింది ఏమిటి అని అంటే దాని కర్మకాండలు పూర్తి చేయడమే. ఒకసారి పాలసీ నిర్ణయం జరిగింది. అయితే ఈ పాలసీ నిర్ణయాన్ని అడ్డుకోవాలి, ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు పోరాడి సాధించుకునే హక్కు, అందులో విద్యార్థి యువకులు పోరాడి సాధించుకునే హక్కు, నెలల తరబడి ఉద్యమాలు చేసి అప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ మెడలోంచి ఇందిరాగాంధీ చేత అంగీకరింపజేసి సాధించుకునే హక్కు ఈరోజు అందరూ రైజ్ అవుతున్నారు. తిరిగి మళ్ళీ అది ఆంధ్ర రాష్ట్రంలో మంటలు రేపే అవకాశం కనపడుతుంది. అందువల్ల ఈ నేపథ్యంలో ఈ బడ్జెట్ సంబంధించిన మంచి చెడ్డలు ఏమిటి, అసలు దీని వెనకాల ఉన్నటువంటి విషయాలను మనం ఎట్లా అర్థం చేసుకోవాలి, ఇది మనం సమగ్రంగా అర్థం చేసుకోవడం మంచిది అనే దాంతో ఈరోజు మనం ఈ మీటింగ్ని పెట్టాం. సరే, ఇది కొంచెం లెక్కలతో కూడుకున్నది కనుక నేను కాస్త బోర్డును కూడా ఉపయోగిస్తాను. ఎందుకంటే నిర్మలా సీతారామన్ బడ్జెట్ పెట్టేటప్పుడు ఆమె బీజేపీ వాళ్ళు చేసిన ప్రచారం, వాళ్ళు చెప్పుకునే గొప్పలు ఏమిటంటే నెవర్ బిఫోర్ నెవర్ అగైన్. అంటే తెలుగులో మనం నభూతో నా భవిష్యతి అని చెప్పి పదం వాడతాం కదా, అట్లా ఇంగ్లీష్లో ఇంతకుముందు ఎప్పుడు ఇంత మంచి బడ్జెట్ రాలేదు, ఇక ముందు కూడా రాబోదు. ఇది వాళ్ళు దీనికి చెప్పుకునేది గొప్ప. ఏమిటి అంటే బడ్జెట్ని టూకీగా చెప్పుకుంటే వాళ్ళు ఇచ్చిన లెక్కలు 34,83,236 కోట్లుతో ఈ బడ్జెట్ రూపొందించారు. అంటే పోయిన సంవత్సరం చివరి దీనితో పోలిస్తే, అంటే ప్రతి సంవత్సరం ఏం చేస్తారంటే బడ్జెట్ని ముందు ఒక ఉజ్జాయింపు అంచనా వేసి ప్రవేశపెడతారు. ప్రవేశపెట్టిన తర్వాత దాన్ని అమలు జరుపుకుంటూ పోయే కొద్దీ మళ్ళీ సవరించిన అంచనాని ఇంకో దాన్ని తెస్తారు. అంటే కొన్ని పొద్దులు ఖర్చు పెడతారు, కొన్ని పొద్దులు ఖర్చు పెట్టకుండా మిగులుతాయి. దానికి మళ్ళీ రివైజ్డ్ ఎస్టిమేట్ అంటారు. ఆ రివైజ్డ్ ఎస్టిమేట్తో పోల్చినప్పుడు ఇదంతా చేరి 30,000 కోట్లే ఎక్కువ. అయితే ఏం చేశారు, ఎంత చేశారు అని అంటే పోయిన సంవత్సరం వేసిన బడ్జెట్లో 20 లక్షల కోట్లు పన్నులు వస్తాయని ఆశించారు. అంటే కేంద్ర ప్రభుత్వం వసూలు చేసే సెంట్రల్ ఎక్సైజు, ఇన్కమ్ ట్యాక్సు, ఇంకా ఇప్పుడైతే జిఎస్టీ వచ్చింది కదా, జిఎస్టీ, ఈ పేర్లతో రకరకాల రూపాయలు వసూలు చేసే పన్నులు 20 లక్షల కోట్లు వస్తాయని అంచనా వేశారు. అయితే కోవిడ్ కారణంగా ఫ్యాక్టరీలు లాక్డౌన్ అయినాయి, ఇంకా ఇతరమైన ఉత్పత్తి కార్యకలాపాలన్నీ పడిపోయినాయి. దాని ఫలితంగా ఇది 15 లక్షల కోట్లకు పడిపోయింది. పైగా సెప్టెంబర్లో మనమందరం ప్రజలందరూ కూడా మాకు సహాయపడండి అని చెప్పి ఆందోళన చేసిన పరిస్థితుల్లో ప్రజలకి ఏమీ కేంద్ర ప్రభుత్వం విధిలిచ్చింది లేకపోగా కార్పొరేట్ కంపెనీలకి 10% పన్ను రాయితీ ఇచ్చారు. ఆ పన్ను రాయితీని 4-5 లక్షల కోట్ల రూపాయలు ఉంటుంది. అట్లా వాళ్ళకి అసలు బడ్జెట్లోనే 5 లక్షల కోట్ల రూపాయలు రాయితీ ఇస్తూ వచ్చారు. మళ్ళీ అదనంగా కోవిడ్ పేరుతోటి కార్పొరేట్ పన్నుని 10% కత్తిరించింది సెంట్రల్ గవర్నమెంట్. ఇప్పుడు బడ్జెట్ రూపొందించేటప్పుడు పాత పరిస్థితి కంటే మెరుగు కాదు కాబట్టి ఈ సంవత్సరం కూడా ఎంత రావచ్చు అంటే 15 లక్షల చూపించిన లెక్క 45,000
396 కోట్ల రూపాయలు పన్నుల ద్వారా ఆదాయం వస్తుందని లెక్కేశారు. ఇది గాక ఇంకొక 2,43,000 కోట్ల 43,028 కోట్లు పన్ను ఏతర ఆదాయం, అంటే పన్నులు కాకుండా ఇంకా ఇతర రూపాల్లో గవర్నమెంట్కి వచ్చేంటి ఆదాయం ఇంత ఉంటుందని చేయించారు. మరి 15/2 ఎంత? 17. ఈ చిల్లర కలిపితే 18 అయింది. మరి 34 లక్షల కోట్లు, అంటే దాదాపు 35 లక్షల కోట్లు ఖర్చు చూపిస్తే ఆదాయం ఎంత ఉంది? 18 లక్షల కోట్లు. మరి మిగిలింది ఎక్కడి నుంచి రావాలి అంటే లోటు 15,06,812 కోట్లు. దీన్ని లోటుగా తేల్చారు. అంటే మనం కుటుంబ బడ్జెట్ వేసుకుంటే 20,000 రూపాయలు ఖర్చు అవుద్ది అని చెప్పి లెక్క వేసుకుంటే ఆదాయం ఎంత ఉంది అంటే 10,000. మిగిలిన 10,000 ఏం చేయాలి? ఉండే ఆస్తి అన్న అమ్మాలా, అప్పు అన్నది ఉన్న ఆస్తిని అమ్మడము అనే ప్రతిపాదన పెట్టారు, అప్పులు తేవడం అనే ప్రతిపాదన పెట్టారు. ఆస్తులు అమ్మకం ఎంత వస్తాయన్నారు? ఈ 15 లక్షల కోట్లలో 1.75 లక్షల కోట్లు ఆస్తులు అమ్ముకోవచ్చు అని ప్రతిపాదన పెట్టారు. ఆస్తులు అంటే గవర్నమెంట్ ఆస్తులు ఏమిటి అంటే, భారతదేశంలో పాలసీ ప్రవేశపెట్టినప్పుడే నెహ్రూ ఒక విధాన ప్రకటన చేశాడు. ఏమిటి అని అంటే, మాది పెట్టుబడిదారీ ఆర్థికం కాదు, అదే రకంగా కమ్యూనిస్టులాగా సోషలిస్ట్ ఆర్థికము కాదు. మేము దాంట్లోంచి కొంత తీసుకుంటాం, దీంట్లోంచి కొంత తీసుకుంటాం, కొంత ప్రైవేటు రంగాన్ని ఇచ్చేస్తాం, కొన్ని రంగాల్లో ప్రభుత్వ పెట్టుబడులు పెడతాం. కాబట్టి మిశ్రమ ఆర్థిక వ్యవస్థ మాది అని చెప్పి అన్నాడు. ఆ మిశ్రమ ఆర్థిక వ్యవస్థ ప్రకారం ఏం చేశారు అంటే, పెట్టుబడిదారులు వ్యక్తిగతంగా ఎక్కడెక్కడైతే పెట్టుబడులు పెట్టలేరో అక్కడ ప్రభుత్వం పెట్టుబడులు పెట్టింది. అంటే ఒక బస్సు అయితే ఒక పెట్టుబడిదారుడు నడపగలుగుతాడు. రైల్వే లైన్ వేసి రైలు నడపాలంటే ఒక పెట్టుబడిదారుడికి సాధ్యమా? సాధ్యం కాదు. ఒక విమానాశ్రయం కట్టి విమానాన్ని నడపాలంటే ఒక ప్రైవేట్ పెట్టుబడిదారుడికి సాధ్యమా అంటే ఆ రోజుల్లో సాధ్యం కాదు. ఇప్పుడు ప్రైవేట్ విమానాలు కొన్ని తిరుగుతున్నాయి. అందుకని రైల్వేలో, విమానయాన రంగంలో బొగ్గుని బయటికి తీయడంలో, గ్యాస్ని బయటికి తీయడంలో ఓఎన్జీసీ, కోల్ ఇండియా ఇటువంటి సంస్థలు పెట్టి కొన్ని ప్రభుత్వ రంగ సంస్థలు, పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ అనే ఇంటి పేరుతోటి ఒక వేలాది మంది, పదుల వేల సంఖ్యలో పనిచేసే ఇంటి కార్మికులు, ఉద్యోగులు పనిచేసే ఇంటి సంస్థల్ని కేంద్ర ప్రభుత్వం నెలకొల్పింది. ఆ రకంగా భారతదేశంలో పెద్ద ఆస్తులే సమకూర్చారు. ఫార్మా రంగం ఉంది, మందుల తయారీ, ఐడిపిఎల్ అని చెప్పి పెట్టారు. అట్లాగే కార్ల కంపెనీ ఉంది, మారుతి సుజుకి పెట్టారు. ఐటీడీసీ పేరుతో హోటళ్ళు పెట్టారు. ఇట్లా అనేక ప్రభుత్వ రంగ సంస్థలని కూడా పెట్టారు. మనకి టెలిఫోన్ ఉంది, టెలిఫోన్ కూడా గతంలో ప్రభుత్వ రంగమే, ప్రైవేట్ అనేది లేదు. పోస్టల్ డిపార్ట్మెంటు ప్రభుత్వ రంగమే, ప్రైవేట్ అనేది లేదు. ఇప్పుడు వాటిల్లో కూడా ఏమొచ్చినాయి? పోస్టల్ డిపార్ట్మెంట్కి ప్రత్యామ్నాయంగా కొరియర్ వ్యవస్థలు వచ్చినాయి. టెలిఫోన్ డిపార్ట్మెంట్కి బదులుగా సెల్ ఫోన్ కంపెనీలు వచ్చేసినాయి. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వ ఈ ప్రతిపాదన ఒకవైపు కొంతకాలం దాకా ఏమిటంటే వీటిని పెట్టుకుంటూ పోయారు. అంటే దాదాపు 1980ల దాకా, అంటే 91లో మన దేశంలో, ప్రపంచంలో గ్లోబలీకరణ అనేది జరిగింది. ప్రపంచీకరణ అని తెలుగులో పిలుస్తున్నాం మనం.
గ్లోబలైజేషన్ అనేది దానికి వాళ్ళు పెట్టిన పేరు. అంటే ఎక్కడికక్కడ కుదించుకొని మా మా ఊరు, మా జిల్లా, మా రాష్ట్రం, మా దేశం అని అనుకునే స్థానికత నుంచి బయటపడి ఇది ప్రపంచం అంతా ఒక కుగ్రామంలాగా తయారైపోతుంది, అంత దగ్గరైపోతూ ఉన్నాం మనము. కాబట్టి ఈ ప్రపంచం అంతా ఒకటి కావడం అనేటి దాంట్లో గేట్లు ఎత్తేసి మా ఊళ్ళో బండి మా ఊళ్ళోనే వాడుకోవాలి, మా జిల్లాలో బండి మా జిల్లాలోనే వాడుకోవాలి, ఈ తరహా ఇది తీసేసి ప్రపంచ దేశాల మధ్య వాణిజ్యం, వర్తకం వీటికి సంబంధించిన విషయాల్లో గేట్లు ఎత్తేయాలి అని నిర్ణయం చేశారు. ఆ నిర్ణయం జరిగిన దాదాపు అక్కడ దాకా ఈ ప్రభుత్వ రంగ సంస్థల్ని ఏదన్నా సిక్ ఇండస్ట్రీగా, అంటే ఇక ఆదాయాలు రాకుండా పూర్తిగా నష్టాల్లో కూరుకుపోయే వాటిని ఏదన్నా ఒకటి రాములు చేయడం తప్ప మిగిలిన వాటి అన్నింటినీ ప్రోత్సహించే దానికే తీసుకున్నారు. అట్లా పివి నరసింహారావు కాలంలో ఈ ఆస్తుల అమ్మకం అనేది మొదలైంది. సో ఆయన అంతా అమ్మింది ఎంత అంటే ఆయన 5 ఏళ్ళు కలిపి ఆయన అమ్మగలిగింది 9,000 కోట్లు. అది వాజ్పేయి గవర్నమెంట్లోకి వచ్చేటప్పటికి 9 కాస్త 99,000 కోట్లకి చేరింది. ఇవి వాజ్పేయి ఏం చేశాడు ఏకంగా అంటే ఆయన ఒక అరుణ్ శౌరి అని ఒక పాత్రికేయుడు ఉండేవాడు. ఆయన కాంగ్రెస్ మీద వ్యతిరేకతతో బీజేపీ వాళ్ళతో చేరాడు. సరే, కమ్యూనిస్టుల మీద కూడా చాలా విమర్శలు అయ్యి రాశాడు. ఆయన్ని ఈ పెట్టుబడుల ఉపసంహరణ మంత్రిత్వ శాఖ ఒకటి పెట్టి ఆ శాఖ మంత్రిగా చేశాడు. అప్పుడు మొత్తం ఐటీడీసీ ప్రభుత్వానికి ఉండే హోటళ్లతో మొదలుపెట్టి అన్ని అమ్మకాలు వరుసపెట్టి ఆ కాలంలో, ఆ 5-6 ఏళ్ల కాలంలో 99,000 కోట్ల రూపాయలు ఆస్తులు అమ్మగలిగారు. తర్వాత మళ్ళీ పివి నరసింహారావు తర్వాత వాజ్పేయి తర్వాత మన్మోహన్ సింగ్ వచ్చాడు. మన్మోహన్ సింగ్ దాన్ని రెండు సార్లు చేశాడు. మొదటి దాన్ని ఏమో యూపీఏ 1 అంటారు, రెండోసారి యూపీఏ 2 అంటారు. అంటే 10 సంవత్సరాలు మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వాజ్పేయి తర్వాత నడిచింది. ఆ కాలంలో మొదటి గవర్నమెంట్లో సిపిఐ సిపిఎం వాళ్ళు కూడా గవర్నమెంట్లో భాగస్థులయ్యారు. అందుకని వాళ్ళు ఏదైనా ప్రతిపాదన పెడితే వీళ్ళు కొంత ఆటంకపరుస్తూ వచ్చారు. ఆ ఆటంకాల ఫలితంగా వాళ్ళు స్వేచ్ఛగా దీనికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోలేకపోయారు. అట్లా మన్మోహన్ సింగ్ మొదటి గవర్నమెంట్లో అంతా 9,000, 7,000 ఆ మేరకే అమ్మగలిగారు. ఆ తర్వాతకి వచ్చేటప్పటికి ఆయన పాలసీ రీత్యా ఏమిటి మీ పాలసీ అంటే, మేము ప్రభుత్వ రంగాన్ని మేమే వదులుకోదలుచుకోలేదు, ఏదన్నా ఇబ్బందికరమైన తప్ప మేము ప్రభుత్వ రంగాన్ని కొనసాగిస్తామని చెప్పాడు మన్మోహన్ సింగ్. రెండో యూపీఏ 2 గవర్నమెంట్లో అంతకంటే ఒడుగుగా కొన్ని ఆస్తులు అమ్మగలిగారు. అయితే మోడీ వచ్చిన తర్వాత అంతకుముందున్న ప్లానింగ్ కమిషన్ అనేది దాన్ని అంతకుముందు మన దేశానికి సంబంధించిన విధాన నిర్ణయాలను తీసుకోవడం కోసం పంచవర్ష ప్రణాళికలకు సంబంధించిన దీంట్లో డిజైనింగ్ కోసం అని చెప్పి ప్లానింగ్ కమిషన్ అనేది దాన్ని పెట్టారు. మోడీ వాళ్ళు వచ్చిన తర్వాత చేసిన పని ఏమిటంటే ఈ ప్లానింగ్ కమిషన్ని రద్దు చేసి నీతి ఆయోగ్ అనే పేరుతోటి ఒక సంస్థని పెట్టారు. ఈ నీతి ఆయోగే మనకు సంబంధించిన పాలసీలని ఏం చేయాలి ఏమిటనేది ప్రభుత్వానికి సూచిస్తుంది. అట్లా పనగారియా అని ఒక అతన్ని అంతకుముందు వరల్డ్ బ్యాంకులో పనిచేసిన అతన్ని వచ్చి దానికి చైర్మన్ చేశారు. వాళ్ళు ఈ 5-6 ఏళ్లుగా చెబుతూ వస్తున్నది ఏమిటంటే ప్రభుత్వ రంగంలో ప్రభుత్వం ఉండేది వ్యాపారం చేయడానికి కాదు, ప్రభుత్వ నిర్వహణ చేయడమే తప్ప వ్యాపారాలు, లాభాలు, నష్టాలు ఈ వ్యవహారాల్లోకి పోదు. కాబట్టి ఏం చేస్తాము అంటే క్రమంగా వ్యాపారంలోంచి తప్పుకుంటాము, ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా ప్రైవేటీకరిస్తాం. ఇది పనగారియా నేతృత్వంలో నీతి ఆయోగ్ చేసిన ప్రకటన. అందుకని ఈ 5-6 ఏళ్లలో దానికి సంబంధించిన చర్యలన్నీ వేగవంతమైనవి. ప్రతి సంవత్సరం బడ్జెట్లో సుమారుగా 1,00,000 కోట్లు, 1,10,000, 1,20,000 అట్లా పెట్టుకుంటూ వచ్చారు లక్ష్యంగా ఈ ఆస్తుల అమ్మకం అనేంటి దీంట్లో. దాంట్లో భాగంగా ఈ సంవత్సరం 1,75,000 కోట్ల రూపాయల ఆస్తులు అమ్మాలని ప్రతిపాదన చేశారు. ఏమేమి ఆస్తులు అంటే ఈ నష్టం వచ్చేయా అని ప్రశ్నించుకుంటే నష్టం వచ్చేయే కావు.
అన్ని లాభాలు పిండుకుంటూ ఉన్నాయి. లాభాలు కాకపోతే పన్నుల రూపంలో అయినా ప్రభుత్వానికి ఆదాయం వచ్చేది. ఇప్పుడు ఉదాహరణకి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉంది. స్టీల్ ప్లాంట్కి గవర్నమెంట్ పెట్టిన పెట్టుబడి అంతా 10,000 కోట్ల రూపాయలే లోపలే. దాని మీద ప్రభుత్వానికి వచ్చిన పన్ను ఎంత అంటే లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి పన్నుగా వచ్చింది, రాష్ట్ర ప్రభుత్వానికి పన్నుగా వచ్చింది. దాంట్లో ఒక 20,000 మంది రెగ్యులర్ ఉద్యోగులు పనిచేస్తున్నారు, ఒక 20,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తున్నారు. మరి అంత పెద్ద సంస్థని ఈరోజు అమ్మాల్సిన పరిస్థితి ఏమిటి అంటే గవర్నమెంట్ ఏమంటుందంటే స్టీల్ తయారు చేయడానికి వైజాగ్ స్టీల్ ప్లాంట్లో అవుతున్న ఖర్చు కంటే ప్రైవేట్ రంగంలో అవుతున్న ఖర్చు తక్కువ ఉంది. ఇది వాళ్ళ వాదన. అయితే ఉద్యోగ సంఘాలు అడుగుతున్నది ఏమిటి అంటే అయ్యా మేము ఇప్పటి నుంచి అడుగుతున్నాం, ఏమడుగుతున్నాము, స్టీల్ ప్లాంట్కి ఒక గని కేటాయించండి. గాలి జనార్దన్ రెడ్డికి మీకు అందరికి తెలుసు, బొబ్బులాపురంలో గనులు ఇచ్చారు. వాడేం చేశాడు, విదేశాలకు ఎగుమతి చేసుకున్నాడు. మరి వైజాగ్ స్టీల్ ప్లాంట్కి ఆ గనే కేటాయిస్తే అయితే అక్కడ బయలుదేరాలో గనులు ఉన్నాయి. ఆ గనుల నుంచి తీసుకుపోయి జపాన్కి ఇనుప ఖనిజాన్ని ఎగుమతి చేస్తున్నారు. 1970లో పునాది రాయేసి 1992లో ఫ్యాక్టరీ ఉత్పత్తి మొదలైన తర్వాత అంటే దాదాపు 30 ఏళ్ళు గడిచింది. ఈ 30 ఏళ్ల కాలంలో ఏ ప్రభుత్వం కూడా దానికి సొంత గనిని కేటాయించండి అంటే పట్టించుకున్న నాదుడు లేడు. దాని ఫలితం ఏమవుతుంది, ఓపెన్ మార్కెట్లో వాళ్ళు పోయి ఐరన్ ఓర్ కొనుక్కోవాల్సి వస్తుంది. ఐరన్ ఓర్ గవర్నమెంట్ ఇచ్చేయండి, గవర్నమెంట్ కూడా కట్టే పన్ను ఎంత, టన్నుకి 27 రూపాయలు. అదే ఐరన్ ఓర్ని బయట కొనుక్కోవాలంటే 5,000 6,000 రూపాయలు అవుతాం. వాళ్ళు అడుగుతున్నది ఏమిటంటే మీరు ఈ పని చేస్తే నష్టాల నుంచి బయటపడతాం కదా. గవర్నమెంట్ ఆ పని చేయకుండా ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి, లాభాలు తగ్గుతున్నాయి అనే సాకు చూపించి దాన్ని అమ్మేసేదానికి కోరుకుంటున్నారు. ఎవరికి అమ్ముతారు, పోస్కో అనే కంపెనీకి, ప్రైవేట్ కంపెనీకి అమ్ముతారు. అంటే ఓపెన్ బిడ్డు దానికి వెనకాల నాటకాలు నడుస్తాయి. గవర్నమెంట్ అమ్మకానికి సంబంధించిన కొటేషన్ని ప్రకటించిన తర్వాత మేమంటే మేమని చెప్పి ఇది చేస్తారు. నిన్న ఈరోజు పేపర్లో మీరు అంతా చూసే ఉంటారు, మన నెల్లూరు జిల్లా మంత్రి గారు మేకపాటి గౌతమ్ రెడ్డి ఒక ప్రకటన చేశాడు, అమ్మితే మేమే కొనుక్కుంటాము అని. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మకాన్ని వ్యతిరేకించడం, దాని మీద కొట్లాడడం కాదు, రాష్ట్ర ప్రభుత్వం తరఫున కొట్టాలని చెప్పి నంగి మాటలు మాట్లాడుతున్నాను. నువ్వు సెంట్రల్ గవర్నమెంట్ దీంట్లో ఇదైన తర్వాత నీ రాష్ట్రంలో ఉండే ఒక గన్నైనా కేటాయించేటి దానికి ఒత్తిడి తేవచ్చు. అసలు దీనికి సంబంధించిన విధాన నిర్ణయం మీద కొట్లాడవచ్చు. కొట్లాడకుండా అది అప్పులలో కూరుకుపోతుంది, గిట్టుబాటు కావడం లేదు అనే సాకు చూపించి దాన్ని ఈరోజు అమ్మేయడానికి లేయారు. ఈ 1,75,000 కోట్ల రూపాయల్లో అది కూడా ఉంది. ఆయిల్ కంపెనీలు బ్రహ్మాండమైన లాభాల్లో ఉన్నాయి. బీపీసీఎల్ అమ్మకానికి పెట్టారు. విమానయానానికి సంబంధించిన దాంట్లో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అనేది ప్రభుత్వ రంగంలో ఉన్న సంస్థ, అది అప్పుల్లో ఉందని దాన్ని కూడా అమ్మకానికి సంబంధించిన ప్రతిపాదన పెట్టారు. డ్రెడ్జింగ్ కార్పొరేషన్ అని చెప్పి విశాఖపట్నంలో కేంద్రంగా ఒక పెద్ద సంస్థ, కార్యకలాపాలు అన్నీ నిర్వహిస్తూ ఉన్న సంస్థ, దాన్ని అమ్మకానికి పెట్టారు. ఇట్లా అంటే మీకు ఒక ఉదాహరణ మనం చెప్పుకుంటే, ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ ఉంది. బిఎస్ఎన్ఎల్కి స్థలాలు ఉన్నాయి. పోస్ట్ ఆఫీస్ పక్కన స్థలం ఉంది, లీలామహల్ దగ్గర స్థలం ఉంది. ఆ స్థలం అమ్మితే ఎంత వస్తుంది ఈరోజు? ఒకప్పుడు 1 ఎకరా 2 ఎకరాలు ప్రభుత్వానికి కేటాయిస్తే ఆ రోజున ప్రభుత్వం కేటాయించనింది, లేదు ప్రైవేటు వ్యక్తుల దగ్గర నుంచి అయినా చౌకగా తీసుకొని గవర్నమెంట్ అవసరం అని చెప్పి ఇది చేసి వాటిని మొదలుపెట్టారు. ఈరోజు ఆ స్థలాలే కోట్ల రూపాయలకి ఎదిగింది. ఆ స్థలాలన్నింటినీ ఈరోజు అమ్మేయడానికి కోరుకుంటున్నారు. దాంట్లో ఉండే మెషినరీని అమ్ముకోవడం, దాంట్లో ఉండే ఆ రియల్ ఎస్టేట్కి సంబంధించిన దాన్ని అమ్ముకోవడం, ఇది మొత్తం వేలం పెట్టేసేస్తే ఆ వేలంలో కొనుక్కునే దేవుడు అంటే ప్రైవేట్ రంగం వాడే. అందులోనూ ఎవరు
అంటే ప్రైవేట్ రంగంలో కూడా గవర్నమెంట్లో ఉన్న ఇంటాళ్ళకి ఎవరైతే దగ్గర వాళ్ళు అంబానీలు అదానీలు చుట్టూ తిరుగుతూ ఉంది అంతా. మెజారిటీ ఏమి అమ్మ చూసినా వాళ్ళని దృష్టిలో పెట్టుకునే గవర్నమెంట్ డిజైన్ చేస్తుంది. దేన్ని నమ్మాలా ఏమిటి ఏంటనేది వాళ్ళు వాళ్ళు ప్రవేశించాలి రంగం లేదు. కేంద్ర ప్రభుత్వం మనం కోవూరులో సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ గోడౌన్లో ఉంది. ఒక 10 ఎకరాలు 15 ఎకరాల్లో ఉన్నాయి అవి. అటువంటి వాటిని కూడా అమ్మేయడానికి తయారవుతున్నారు. ఏంటి రకరకాల ఆహార పదార్థాలు ఇంకా ఇతరమైన ఇంటియో వాటిలో నిల్వ చేసుకోవడానికి భవిష్యత్తుకు సంబంధించిన దాంట్లో అవసరాలు తీర్చుకోవడం కోసం కట్టినవి. ఇప్పుడు ప్రవేశపెట్టిన దాంట్లో గోడౌన్లు కూడా ఉన్నాయి అమ్మకానికి పెట్టిన వాటిలో. అందువల్ల వీడు సాక్షాడే రాసిన లిస్ట్ ఏంటంటే ఎల్ఐసి, బీపీసీఎల్, ఎయిర్ ఇండియా, షిప్పింగ్ కార్పొరేషన్, కంటైనర్ కార్పొరేషన్, ఐడిబిఐ బ్యాంకు, బిఈఎంఎల్, పవన్ హాన్స్, నీలాచల్ ఇస్పాత్ నిగమ్ ఇటువంటివన్నీ ఈ లిస్టులో ఉన్నాయి. అందువల్ల ఈ ఆస్తుల అమ్మకం అనే దాన్ని ఒక ప్రధానమైన అంశంగా ఈ బడ్జెట్లో ముందుంచారు. తర్వాత ఇంకా ఏం తెలుసుకున్నారు అని అంటే ప్రభుత్వ రంగంలో ఉన్న ఇంటి ఒక 2 బ్యాంకుల్ని ప్రైవేటీకరించాల్సుకున్నారు. మనం అందరం విన్నాం. ఏమిటి, అంతకుముందు 27 ప్రభుత్వ రంగ బ్యాంకులు ఉంటే వాటిని మధ్య మెర్జీ చేసి, అంటే విలీనీకరణ అని పేరు పెట్టి వాటిని 12 బ్యాంకులు కుదించారు. మధ్యలో ఏమని ప్రకటించారంటే 12ని కూడా 4కు కుదిస్తామని. ఎందుకయ్యా అని అంటే ఇప్పుడు ఒక 1000 కోట్ల రూపాయలు అప్పు ఇవ్వగలిగిన బ్యాంకు సామర్థ్యం మాకు సావడం. ఏదన్నా పెద్ద పెట్టుబడిదారుడికి అప్పు ఇవ్వాలంటే ఒక 10,000 కోట్లు ఇవ్వాలంటే ఒక బ్యాంకు చాలదు. అందుకని మేము అప్పు ఇచ్చేయండి సామర్థ్యం పెంచడం కోసం అని చెప్పి బ్యాంకులను విలీనీకరణ చేస్తున్నామని చెప్పి ప్రకటించారు. ఇప్పుడు ఆ విలీనీకరణ చేసిన బ్యాంకుల్ని మళ్ళీ ప్రైవేటీకరించేయండి దానికి కూడా పోతున్నాం. ప్రభుత్వ రంగంలో ఉంచుకోకుండా ఎవరైనా కొనుక్కోదలుచుకుంటే కొనుక్కోండి, షేర్లు అమ్ముతాం, మేనేజ్మెంట్ని అమ్ముతాం. 7 లక్షల కోట్ల రూపాయల ఆరు బకాయిల్ని, అంటే విజయమాలవి అలాంటి వాళ్ళు మీకు తెలుసు, అప్పులు తీసుకొని ఎగేసి విదేశాలకు పారిపోయారు. వాళ్ళని తెహొచ్చి ఇక్కడ చట్ట ప్రకారం శిక్షించడానికి విచారించడానికి వీళ్ళకి దొమ్మలు లేదు. అది అట్లాగే నడుస్తూనే ఉంది. ఆరు బకాయిల లిస్టు రఘురామరాజు అని ఇచ్చాడు ఆయన రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా ఉన్నప్పుడు. ఆ లిస్టుని కేంద్ర ప్రభుత్వం బయట పెట్టుకోవచ్చు, ఫలానా వాళ్ళు అప్పులు ఉన్నారు, ఈ అప్పుల్ని మేము వసూలు చేస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటించి ఉండొచ్చు. కానీ అసలు ఆ లిస్టునే బయట పెట్టడానికి వాళ్ళు ఒప్పుకోవాలి. మన జిల్లా ఆయన ఉన్నాడు ల్యాంకో రాజగోపాల్. ఆ రాజగోపాల్ కూడా ఈ రకమైన లిస్టులో ఉన్నాడు. 100 కోట్లు 1000 కోట్లు వాళ్ళ స్థాయిలను బట్టి బ్యాంకుల్లో అప్పులు చేశారు. ఆ బ్యాంకుల్ని ముంచేశారు. ఈ బ్యాంకుల్ని ఇప్పుడు ప్రైవేటీకరించేదానికి కోరుతున్నారు. రెండోది ఏమిటంటే ఇంకో తమాషా అయిన విషయం, బ్యాడ్ బ్యాంక్ అనేది పెడతాడట. ఇప్పుడు నిన్నారండి, ఏంది బ్యాడ్ బ్యాంకు? కొత్త స్కీములు ప్రకటించారు. ఏమిటయ్యా బ్యాడ్ బ్యాంక్ అంటే, ఒక బ్యాంకు ఒక 100 కోట్లు అప్పించింది, దానికి వసూలు చేసుకోవడం చేతకాని దానికి ఏం చెబుతున్నారంటే వాళ్ళు పరిష్కారం, 100 కోట్ల అప్పుకి నువ్వు 50 కోట్లు ఇచ్చి ఈ అప్పును ఎత్తుకుంటావా? అంటే మనకి సింపుల్గా చెప్పుకోవాలనుకుంటే, ఎవరన్నా బలహీనుడు ఒకరికి అప్పిచ్చాడు అనుకోండి, ఆ బలహీనుడు వసూలు చేసుకోలేకపోతున్నాడు. ఒరేయ్ నువ్వు వసూలు చేసుకోలేవు కానీ నీకు 1,00,000 రూపాయలకి నేను 25,000 ఇస్తాను, ఆ నోట్ నా పేరుతో రాసేయి అని చెప్పి రాసుకొని బలమైన ఇంటివాడు వసూలు చేసుకొని ఆ 75,000 తీసేసుకున్నట్టుగా ఇప్పుడు బ్యాంకులలో ఈ సిస్టమ్ని తెచ్చారు. ఈ బ్యాడ్ బ్యాంక్ ఏం చేస్తే ఇతర బ్యాంకుల్లో వసూలుగానే ఇంటి అప్పుల్ని ఈ బ్యాడ్ బ్యాంక్కి తరలిస్తారు.
అంటే అన్ని బ్యాంకుల్లో వసూలుగానే అప్పులన్నీ ఈ బ్యాడ్ బ్యాంక్ వచ్చేస్తాయి. ఈ బ్యాడ్ బ్యాంకు దానికి పాట పాడుకుంటుంది అనమాట. 100 కోట్ల అప్పుని నేను 50 కోట్లు ఇస్తాను, 50 కోట్లు ఇస్తాను. ఆ రకంగా ఒక వ్యవస్థీకృతమైన యంత్రాంగాన్ని ఈ బకాయిల్ని ఎగ్గొట్టడానికి, వాళ్ళకి ఇంకా సులభతరం చేయడానికి కావాల్సింది.